ఏంటి అప్పుడే వచ్చావు ఈరోజు? లేట్గా వస్తే ఆఫీస్లో కాపురం పెట్టేయమంటావు, తొందరగా వస్తేనేమో ఇలాగంటావు. ఎందుకు పులుతు పులుతుమంటూ వస్తావు? ఆఫీస్లో కోపాలని నా మీద చూపిస్తావు. టీ తాగుతావా? నేను పెడతానులే. బుజ్జి, ఆ టీవీ సౌండ్ కొంచెం తగ్గిస్తావా? ఏదో సీరియల్ గోల్ వినలేక రోత వచ్చేస్తుంది. నాకు మాత్రం నచ్చి చూస్తున్నాను కన్నా టైంపాస్కి ఊసిపోక చూస్తున్నాను. కట్టేస్తానులే. సీరియల్స్ అంటే మన చిన్నప్పటి మరే కృష్ణమ్మకి గోదావరికి రోజు రాత్రి 7:30కి వచ్చేది. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఉన్నా సరే టీవీలో మా అమ్మతో కలిసి పిన్ని సీరియల్ చూడాల్సిందే. అలాగ ఉండేది మా అమ్మ డామినేషను. ఇప్పుడు మాత్రం తక్కువేంటి మీ అమ్మగారు? ఇరిసే ఇరిసే మొగలి రేకులు అన్వేషితను వచ్చేది ఎప్పుడైనా విన్నావా? ఇప్పటికీ బీరువా మీద ఆ కబీస్ గడ కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ కబీస్లు గట్ట నాకు తెలియదు కానీ కన్నా చీలాసో స్రవంతి పుడుకున్నప్పుడు కూడా నేను నిద్రలోకి వచ్చేసి స్రవంతే అన్నట్టే ఉండేది. మా అమ్మ చెప్పిన మాట వినకపోతే అలాంటి నుంచి పెళ్లి చేస్తానని చెప్పేది. ఆదివారం వచ్చిందనుకో పొద్దున్నే పంచతంత్రం చూసేవాళ్ళం. సాయంకాలం అయిందంటే అమృతం వచ్చేది. అందరూని కొత్తకు వింత పాతకు రోత అంటారు కదా కన్నా, మనం మాత్రం ఇంకా ఏ తలుచుకుంటే ఎందుకు కూర్చున్నామంటావు? ఎందుకంటే అవి మనం సంతోషంగా గడిపిన రోజులు కాబట్టి, అమ్మ నాన్న ఇష్టమైన ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి దాచుకున్న జ్ఞాపకాలు కాబట్టి. నిజమే. కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ